హరే కృష్ణ భక్తులకు స్వాగతము. ప్రపాదుల వారి జీవిత చరిత్ర తెలుసుకునే దాంట్లో మనం ఆయన న్యూయార్క్ వచ్చిన తర్వాత ఏ విధంగా కష్ట నష్టాలకు వచ్చుకొని ఇస్కాన్ స్థాపించారనేది మనం చూసాము. దాని గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇలాగే. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశచారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందులకి హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ఇలాగ మనము శ్రీల ప్రభుపాదుల వారి గురించి ఆయన న్యూయార్క్ లో తదుపరి ఆయన ప్రయాణం ఎలా సాగింది అనేది మనం చూస్తున్నాం. ఆ బోవలి అనే ప్రదేశం నుంచి మాన్హట్టన్ ఒక కొత్త ఇంటికి వచ్చారు కదా. వచ్చిన దాంట్లో హెల్ప్ చేసిన వాళ్ళ స్మిత్ అనే అతను చాలా ముఖ్యంగా సహాయం చేయడం జరిగిందనమాట. అక్కడ వెళ్ళి అతనికి తర్వాత దారిలో కలిసినప్పుడు ఒకసారి ఆ హోవర్డ్ అనే వ్యక్తి కలిసినప్పుడు అతను ఇంగ్లీష్ ఒక ప్రొఫెసర్ అనమాట యూనివర్సిటీలో. అందుకని అతని మిత్రులు కీత్ వేలి అనే వాళ్ళు కలిశారు. వాళ్ళు మామూలుగా ఇండియా భారతదేశానికి వచ్చి ఈ హరిద్వార్ రిషికేశు కాశీ ఇవన్నీ చూశారు. హరే కృష్ణ భజనలు చేయడం కూడా కలకత్తాలో చూశారు. అప్పుడు ఎంతో ఉత్సాహం కలిగింది. ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఈయన్ని కలవడం జరిగిందనమాట. ఈయన భాగవతాన్ని అప్పుడు ఆంగ్ల భాషలో అనువదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి భాగవతం తెలియజేయాలి కదా. ఆయన మెల్లిమెల్లిగా ఈ కొత్త ప్రదేశంలో ఆయన్ని అందరూ కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఇస్కాన్ స్థాపిస్తాము అని ఇస్కాన్ పద ప్రయోగాన్ని మొట్టమొదటిగా అక్కడే ఉపయోగించారనమాట. ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇంకొక మిత్రుడు ఏం చెప్పాడు అక్కడ, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్నెస్ అని పేరు అందరికీ అర్థమవుతుంది, అది పెట్టండి అన్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే
పద్యావళిలో రూపగోస్వామి వారు ఒకటి రాశారు, కృష్ణ భక్తి రస భావిత అనే పదం నుంచి, అంటే కృష్ణ భక్తి రసంలో సంలగ్నం అవ్వడము అనేది, అది తీసుకుని ఆయన కృష్ణ చైతన్యం అనే పదాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. అక్కడ ఒక రిజిస్టర్ చేయడానికి ఒక లాయర్ కావాలి కాబట్టి కార్లు అతని ఎంతో సాయం చేసిన వాళ్ళ లాయర్ ఇచ్చారనమాట. ఇచ్చి ఆయన మెచ్చుకుని ఇది బాగుంది, ఆయన ఉపన్యాసాలు గోల్డ్ స్మిత్ అని ఆయన ఇచ్చి ఆ ట్రస్టీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి కదా కొత్త సంస్థకి. ట్రస్టీలు అప్పుడే లీగ్ ఆఫ్ డివోటీస్ 7 ప్రయోజనాలు ఏవైతే ఆయన ఝాన్సీలో మొట్టమొదటి స్థాపించినప్పుడు లీగ్ ఆఫ్ డివోటీస్ మన భారతదేశంలో చేశాడు ఆయన ఒక ప్రయోగం. అది ఆ ప్రయోజనాలు మనం చూసాం, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాము. ఒకటి 7 ప్రయోజనాలు లీగ్ ఆఫ్ డివోటీస్ ఏమున్నాయంటే, జీవిత విలువల్లోని లోపాలు నివారించడానికి, ప్రపంచంలోని నిజమైన ఏకత్వాన్ని శాంతిని సాధించడానికి, సమాజంలో క్రమబద్ధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయడము, మరియు ఆధ్యాత్మిక జీవన పద్ధతులను గురించి జనులకి బోధించడం. ఇదే కదా మొట్టమొదటిది. అది ఆ ప్రచారం ఎలా ఉండాలి? భగవద్గీత భాగవతంలో చెప్పబడినట్లుగా కృష్ణ భక్తిని ప్రచారం చేయడం అన్నమాట. సంఘ సభ్యులందరినీ పరస్పరం దగ్గరగా చేసి, పరమనిత్యుడైన శ్రీకృష్ణునికి చేరుగా చేసి, తద్వారా ప్రతి ఆత్మ అంటే ప్రతి జీవాత్మ భగవంతుని అంటే శ్రీకృష్ణుని అంశ అనే భావనను వారిలో జనులందరూ వృద్ధి చేయడం. సత్యం, ఆ సత్యాన్ని వాళ్ళకి చేర్చాలన్నమాట. శ్రీ చైతన్య అది 3 అయిపోయాయి కదా. 4వది శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాల్లో ఏదైతే వెల్లడి చేయబడిందో సంకీర్తన ఉద్యమం, హరే కృష్ణ మహామంత్ర ఉద్యమం అన్నమాట. అంటే సామూహిక హరినామ సంకీర్తనము బోధించడము, ప్రోత్సహించడం. అందుకే చూస్తాం మనం ప్రతి ఇస్కాన్ మందిరంలో ఖచ్చితంగా సంకీర్తనోద్యమం అనేది ఉంటుంది. 5వది ఇచ్చి సభ్యుల కొరకు, సంఘం కొరకు దేవదేవుడైన శ్రీకృష్ణకు సంబంధించిన దివ్య లీలా స్థానాలను ఏర్పాటు చేయడం. ఇస్కాన్ మందిరాలు అవే కదా. ఇంకా 6వది వచ్చి సరళము సహజమైన జీవన రీతిని బోధించే ప్రయోజనంతో సభ్యులందరినీ దగ్గర చేర్చడం. 7 ఇప్పుడు ఇన్ని ప్రయోజనాలు ఏవైతే 6 చెప్పామో అవన్నీ సాధించే ఉద్దేశంతో పత్రికలు, పుస్తకాలు, ఇతర రచనలు ముద్రించి ప్రచురించడం. భక్తి వేదాంత ట్రస్ట్ ద్వారా ఎన్నో పుస్తకాలు ముద్రించబడుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత అంటేనే యథాతథము చూస్తాం. ఇప్పుడు మనం వేరే భగవద్గీతనే మనం చూడడం లేదు. భగవద్గీత అనగానే యథాతథం ప్రపాదుల వారి ఉంటుంది. అంటే అంత విశ్వాసం, ఆయన ఎంత యథాతథం ఉండడమే ఉన్నట్లుగా ఇచ్చారు కదా. అదనమాట. ఈ కీట్ అనే వ్యక్తి ఇక్కడ దారిలో కలిసిన ఒక హోవర్డ్ మిత్రులు అన్నారు కదా, అతను కొంచెం అనుయాయుడిగా అయ్యారనమాట ప్రపాదుల వారికి. ఆయన అపార్ట్మెంట్ వదిలేసి ఈయన దగ్గరికి వచ్చేసారనమాట. ఆయన ఎంత హెల్ప్ చేశారంటే, చక్కగా వంట చేయడము, ఇల్లు చక్కగా ఉంచడము అంతా అతని పని అనమాట. సాధువుల పట్ల ఎట్లా వినయ విధేయతలో ఉండాలో, భారతదేశం తిరిగి వచ్చారు కదా, అవన్నీ నేర్చుకున్నాడు భారతదేశం నుంచి వచ్చినప్పుడే అనమాట. ఇంకా మళ్ళా హోవర్డ్ అని, చెక్ వ్యాలీ వీళ్ళంతా కూడా పరిచయం అనమాట. పొద్దున పూట ఈయన భాగవత ఉపన్యాసాలు చెప్పేవారు కదా, అవి వినడానికి, పనులు చేయడానికి కూడా పాపము వీళ్ళు వచ్చేవారు. భాగవతం టైప్ చేసేదానికి హోవర్డ్ ఉత్సాహం చూపించాడు. ఎడిటింగ్ కూడా చేస్తానన్నాడు అనమాట. అందరూ ఏమనుకున్నారు, ఎప్పుడు ఇక్కడ ప్రపాదుల వారు ఆ మేడ మీద 2nd అవెన్యూ ఇది, అక్కడికి వచ్చారు కదా, ఆయన ప్రవచనాలు, ఆ కీర్తన నిరంతరం వినపడ్డము అన్ని కలిపి ఆ ఇల్లు ఒక టెంపుల్ మందిరం అనుకున్నారు అనమాట. అది అయినా ఒక ఖాళీ దుకాణం లాగా ఉంది కాబట్టి మిత్రులంతా దాన్ని చక్కగా ఉపయోగించుకుని మార్పులు, భక్తి వేదాంతం ప్రపాదుల వారు బయటికి వెళ్ళి వచ్చే లోపల మిత్రులంతా ఏం చేస్తారంటే బాగా మార్పులు చేర్పులు చేద్దామని, ఆయన లేనప్పుడు చక్కగా కర్టెన్లు ఉతికేసి అది వచ్చిన ఫోటోలు, భారతదేశం నుంచి కీర్తిపు తెచ్చుకున్న ఫోటోలన్నీ పెట్టి, ఆయన కూర్చునేకి ఒక అరుగులాగా గద్దె అంటాం కదా, అలా అరేంజ్ చేసి దానిపైన మంచి వెల్వెట్ క్లాత్ కూడా వేశారనమాట. ఆయన ఆసనానికి పైన గోడ మీద రాధాకృష్ణ ఫోటో పెట్టారనమాట. తాము తెచ్చిన ఫోటోలు నచ్చాయని కూడా వాళ్ళ నమ్మకం లేదు కాబట్టి కొంచెం దూరంగా వేరే వేరే ఫోటోలు తెచ్చి, వాళ్ళకి తెలియదు వాటిలో గురించి అనమాట. వాటిలో మన ఆంజనేయ స్వామి ఫోటో ఉంది. అది ఏది, కొండనెత్తి పట్టుకున్న ఆంజనేయ స్వామి ఫోటో. అంటే ఆయన ఇది తీసుకొచ్చారు కదా రామాయణంలో,
మనకి సంజీవని పర్వతం మీద తీసుకొచ్చారు కదా, అలాగా 6 భుజాలు ఉన్న ఒక మహనీయుని ఫోటో తెచ్చుకున్నారు. చెప్తాం అది ఎవరని. సాయంత్రం కల్లా స్వామీజీ కూర్చునే వేదిక తయారైంది అనమాట. అయితే ఆయన పాపం ఆనుకుని కూర్చునే దానికి దిండు కూడా పెట్టారు వాళ్ళు. మళ్ళీ చక్కటి పుష్ప బొకేలు, దీపపు స్టాండ్లు అన్ని అలంకరించి ఈ మిత్రులంతా వీళ్ళంతా కలిసి, కీతు, హోవర్డు, వీళ్ళంతా కలిసి దాన్ని రహస్యంగా ఉంచారు. తర్వాత కీర్తన ప్రవచనాలు కొరకు దుకాణంలోకి ఆయన వచ్చారు కదా, వచ్చే ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు అనమాట. కొంచెం అంటే మీరు ఇదే కృష్ణ చైతన్యము, మీరు మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్నారు అని చెప్పి అన్నారు. వీళ్ళంతా ఎంతో ఉత్సాహాన్ని చూపించారు అనమాట. అబ్బా మెచ్చుకున్నారు కదా అని. మనకి ఆయన మేము అది ఆయన పాపం చిన్న టెంపరీ చేశారు. ఆయన కూర్చుంటే అది సీటు సరిగ్గా ఉంటుందా లేదని కూడా వాళ్ళు భయపడ్డారు అనమాట. ఆ కృష్ణుని కోసము ఇంత చేశారు కదా వీళ్ళు అనేసి ఆ చైతన్యానికే ప్రపోజల్ వారు చాలా చెల్లించిపోవడం జరుగుతుందన్నమాట. జరిగి ఆ పటాలు చూస్తే రేపు ఈ పటాలు చూసి ఏవి బాగున్నాయో చెప్తాను మీకు అని చెప్పి అన్నారు. ఒక్కొక్క పటాన్ని చూస్తూ కొన్ని మెచ్చుకున్నారు, కొన్ని తీసేయమన్నారు అంట. మెచ్చుకున్న పటంలో శ్రీ చైతన్యంలో షడ్భుజం ఉందన్నమాట. మనకు కూడా మనం ఇప్పుడు మన మందిరంలో చూస్తూ ఉంటాం. ఇస్కాన్ మందిరంలో షడ్భుజ రూపంలో ఉంటారు. ఎవరు? చైతన్య మహాప్రభువుది. ఈయన ఎవరు అని అడిగారు వాళ్ళు వ్యాలీ. అడిగితే ఈ చైతన్య మహాప్రభువు ఈయనకి ఎందుకు 6 భుజాలు ఉన్నాయి అని అడుగుతారు అనమాట. ఆయన శ్రీరాముడివి 2, శ్రీకృష్ణుడివి 2, సన్యాసివి 2, 6 భుజాలు ఇవి అని. మిగిలిన 2 భుజాలు సన్యాసి భుజాలు కదంటే. ఈయన ఎవరంటే హనుమంతుడు అంటే ఈయన పిల్లి అని అడుగుతారు. కాదు, ఈయన వానరు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. భక్తి బీజం ఎలా పడింది అనేది నెక్స్ట్ చూద్దాం. ఈ కీత్ వంట ఎలాగ వంటగదిలో మధ్యాహ్నం నైవేద్యము దేవుడికి పెట్టని దేవుడు తినాలనేది వాళ్ళకి అలవాటు పడిపోయింది అనమాట. కీత్ ఎలా వంట చేస్తున్నాడో చూస్తూ ఉన్నారు అనమాట పురప్పాదులు. కీత్ అడిగారు, స్వామీజీ నేను మీ శిష్యుడు కావచ్చునా అంటే, తప్పకుండా నీ పేరు కృష్ణదాసు అనేసారు అనమాట పురప్పాదుల వారు. అది శిష్యత్వాన్ని స్వీకరించడానికి మొట్టమొదటి అభ్యర్థన వచ్చేసింది అనమాట. దానికి ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు ప్రపాదుల వారు దీక్షా మహోత్సవం అనేది నేను పెడతాను అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసేసారు అనమాట. అప్పుడు అడిగారు అందరూ, దీక్ష అంటే ఏంటి అంటే తర్వాత చెబుతానని ప్రపాదుల వారు చెప్పారన్నమాట. బజార్కి వెళ్ళి అప్పుడు ఇలాగ రెడీమేడ్ మాలలు బ్యాగులు మనకి ఇప్పుడు ఎంతో సులభంగా దొరికాయి. అప్పుడు ఆ చక్కవి పూసలు అటు గుచ్చేదానికి దారాన్ని కొనుక్కొచ్చుకుని ప్రతి మాలలో 108 పూసలు వచ్చేటట్లుగా ప్రతి పూస నుండి పూసకి మధ్య 3 వేయాలి కదా, ఎలాగేయాలి, 108 పూసలు ఎందుకు ఉండాలి అంతా ప్రపాదులు వారు వివరించారనమాట. కృష్ణాష్టమి రోజు అనమాట. సరిగ్గా సంవత్సరమైంది ఆయన కిందటనే భక్తి వేదాంత సంప్రపాదుల వారు కృష్ణాష్టమి వేడుకలను ఎక్కడ చేసుకున్నారు? ఆయన జలదూత నౌకలో చేసుకున్నారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనమాట. కొంతమంది భక్తుల మధ్య ఉన్నారు. అప్పుడే సంవత్సరం తిరిగే లోపల చిన్న దళం అంటే సైనికులు ఏర్పడ్డారు. హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించే సైనికులు ఏర్పడడం జరిగింది అనమాట. జరిగితే 6 గంటలకు ఆయన తన గదిలోంచి బయటకు వచ్చి హాల్లోకి వచ్చారు. కృష్ణాష్టమి కాబట్టి ప్రత్యేక నియమాలు చెప్పబడ్డాయి అనమాట. ఎవ్వరు భోజనం చేయకూడదు. సమయం అంతా నామజపంలోను చదవడంలోను కృష్ణ చర్చలోనే గడపాలి. మనం అర్ధరాత్రి వరకు ఫాస్టింగ్ ఉంటుంది కదా, ఎవరైనా నీరసించిపోతే పండ్లు తీసుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు దీక్ష గురించి వివరిస్తాను అని శిష్యులకే కృష్ణాష్టమిలో చెప్పారు అనమాట. దీక్ష అంటే శిష్యుడిని తీసుకోవడం కాదు, ఆయన రక్షణాభారం అంతా మోస్తారు అనమాట. అలాగే శిష్యుడు గురువుని భగవంతుడి లాగా, భగవంతుడి ప్రతినిధి, భగవంతుడు తాను స్వయంగా కానీ లేదా తన ప్రతినిధిని కానీ పంపిస్తాడు ఈ జీవాత్మల్ని రక్షించేదానికి అనమాట. పూజించడానికి అంగీకరిస్తాడు. అంటే తర్వాత ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతారు. అడిగితే వాళ్ళ నుంచి ఏ ప్రశ్నలు రావు. అసలు ఆయన మాటలు ఆయనకు అర్థం కాలేదు వాళ్ళకి. భక్తి వేదాంత ఆ గురువు ఏంటి, ఆధ్యాత్మిక గురువు ఏంటి, ఇవి భారతదేశం అనేది మనకి సనాతన సంప్రదాయం కాబట్టి మనకి జీర్ణించుకుపోయి ఉంటుంది, త్వరగా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు విదేశీయులు కాబట్టి వాళ్ళకి త్వరగా అర్థం కాలేదన్నమాట. ఆయన ఎవరైతే మనుషుడు భగవంతుడు అని చెప్పుకుంటారో వాళ్ళు కుక్కతో సమానమని ఇది వరకు చెప్పారు. మరి ఇదేంటి ఇలా చెప్పారని కీర్తిని అడిగితే, మనం ప్రపాదుల వారిని అడుగుదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మనసులో మాట అడిగేశారు అనమాట. మీరు పొద్దున్న చెప్పిన దాన్ని బట్టి గురువును భగవంతుడిలాగా అంగీకరించాలి కదా అన్నారు. భగవంతు ప్రతినిధి కాబట్టి, రిప్రజెంటేటివ్,
భగవంతుడికి ఇచ్చేంత గౌరవం ఇవ్వాలని చెప్పాను. దాని అర్థం అంటే ఆయన భగవంతుడు కాదంటే ఎప్పటికీ కాదు. భగవంతుడు భగవంతుడే, ఒకడే భగవంతుడు. గురువు ఆ భగవంతుని రిప్రజెంటేటివ్, ఈ ప్రతినిధి, రిప్రజెంటేటివ్ మాత్రమే. శ్రద్ధావంతుడైన శిష్యునికి భగవంతుని గురించి తెలియజేయగలడు కాబట్టి గురువు దాదాపుగా భగవంతుని వంటి వాడే. అర్థమైందా అని చెప్పేస్తే విషయం అందరికీ అర్థమైంది అనమాట. దీక్ష అంటే 4 నియమాలప్పుడు చెప్పారు. అక్రమ స్త్రీ పురుష సంబంధాన్ని, అక్రమ మైథున సంభోగం విడిచిపెట్టాలి, మాంసభక్షణం విడిచిపెట్టాలి. దీక్షిత భక్తులు భక్తి ఉపదేశాలను అందరికీ తెలియజేయాలి. అందరిలో దీని గురించి విపరీతంగా చర్చలు జరిగాయి. భక్తి ప్రపాదుల వాళ్ళు మాత్రం తన పనులు తను చేసుకుంటూ ఉన్నారు అనమాట. గది మధ్యలో చిన్న అగ్నిహోత్రం ఏర్పాటు చేసి అగరొత్తులు వెలిగించి ఆయన ఆచమనం ఎలా చేయాలో నేర్పించి అందరూ కూడా ప్రపాదులు వాళ్ళు ఎలా చేశారో అలా చేయడానికి ప్రయత్నించారు అనమాట. తర్వాత ఒక శ్లోకాన్ని పఠిస్తూ అందరినీ పలకంది అని చెప్పారు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతో శివ గతోపి వా యస్మరత్ పుండరీకాక్షం స బాహ్యాంతరభ్య శుచి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. అపవిత్ర పవిత్రం చేసేది అందరూ పలకమంటే వాళ్ళకి పలకడానికి ప్రయత్నించారు. అది కాగానే ప్రపాదుల వారు తన ఉపన్యాసం మొదలు పెట్టారనమాట. కాగానే అందరినీ పిలిచి వారి వారి జపమాలలు వాళ్ళకి ఇవ్వని చెప్పారు. ఒక్కొక్కరు తెచ్చిస్తుండగా ఆయన వాటిపైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామ జపం చేసి ఒక రౌండ్ పూర్తిగానే ఆ మాలకి సంబంధించిన వ్యక్తి వచ్చి దాన్ని తీసుకోవాలి ఒకసారి చేసి అప్పుడు దీక్షానామాన్ని ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుని గురు ప్రణామ మంత్రాన్ని ఆయన క్రియేట్ చేశారు. గురువు తనే ఇస్తున్నారు కదా దీక్షని అన్నమాట. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నామినే. మంత్ర దీక్షకి 11 మంది తయారయ్యారనమాట. అందుకని 11 జపమాలల మీద జపం చేయడం దాదాపు గంట అయింది. ఒక్కొక్కరిని పిలిచి తులసి కంఠమాల ఇచ్చారు అనమాట. ప్రభుపాదులు వారు దీక్షానామం అందరికీ ఇచ్చారు. వాలి ఆయన ఉమాపతి అయ్యారు. హోవర్డ్ హయగ్రీవ్ అయ్యారు. బిల్ రవీంద్ర స్వరూప పేరు వచ్చింది అనమాట. కార్ల్ కర్ణాపతి అయ్యారు. జేమ్స్ జగన్నాథ్. మైక్ ముకుంద్ అయ్యాడు అనమాట. మైక్ జానకి అయ్యింది. ఆ మైక్ కి ఒక ఉండేది గల్లుపెండ అన్నమాట, వచ్చేవాడు. ఆమె పేరు జానకిగా మార్చారు. రాయి రామ అయ్యారు. స్టాన్లే శ్రయాధీష. ఇంకొక స్టాన్లే సత్యవ్రత. జానోసు జనార్దన్. ఇదంతా వాళ్ళకి అద్భుతంగా అనిపించింది. వాళ్ళ పేర్లు మారుస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి దీక్షానామము దీక్షా జపమాల వచ్చేసాయి. నామదీక్ష అవగానే అగ్నిహోత్రం అయింది. స్వయంగా ఆయన అగ్నికుండం ఏర్పాటు చేసి చుట్టూ ముగ్గులు కూడా వేశారు. ఆయన ఏర్పాట్లు చేస్తుంటే అందరు నోళ్ళు తెచ్చుకొని చూశారు. ఆ వయసులో ఆయన టకటకటక చేస్తే స్వాహ అన్నప్పుడల్లా 3 సార్లు హోమద్రవ్యాలని 3 సార్లు ఏమని చెప్పాడు అన్నమాట. తర్వాత ఆయన ఆజ్యంని అలా పోయడం 15-20 నిమిషాల తర్వాత ఒక్కొక్క దీక్షితుడు ఒక్కొక్క అరటి పండుని దాంట్లో వేయడం జరిగింది. అప్పటికే గదంతా పొగతో నిండిపోయింది. అందరు దగ్గుకుంటూ బయటకు పరిగెత్తారు. దాంట్లో ఆయన కూర్చుని ఆ హోమం పూర్తయ్యే వరకు ఉన్నారన్నమాట. యజ్ఞాగ్ని అయినాక చుట్టూ మళ్ళీ దాని చుట్టూ ఆయన తిరుగుతూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పడం చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి దీక్ష కార్యక్రమం. శిష్యులు అన్నమాట ఆయనతో పాల్గొన్నారు. శిష్యులంతా నృత్య కీర్తనలు పొగ వెళ్ళిపోయింది. అప్పుడు ప్రతి శిష్యుని చేత పంచతత్వ మంత్రంలోని చైతన్య మహాప్రభు ఉంటారు కదా, ఆయన పాద పద్మాలకి ఇలా శిరస్సు ఉంచి తాకింపజేసి కిటికీ తలుపు తెరిపించాలన్నమాట. ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆయనకి. తను వచ్చిన పని ఆయన పాశ్చాత్య దేశాల్లో బోధన కోసం వచ్చారు కదా, అది మొట్టమొదట చేయడం జరిగింది. తర్వాత భక్తులకి అతిథులకి ప్రసాద వితరణ చేసింది. కార్యక్రమం అయిపోయినాక శిష్యులంతా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది పూర్తయింది. మరుసటి రోజు ఏమైంది, ప్రపాదుల వారు తమ గదిలో కూర్చుని భాగవతము వ్యాఖ్యానం రాస్తున్నారు. ఎవరో తలుపు నాకు చేసిన చప్పుడు వినపడింది. ముకుంద జానకి. వాళ్ళే మైక్ ఆమె పేరు జాన్ అని చెప్పాము కదా, జానకి అయింది. వాళ్ళ పేర్లతో వచ్చారు. మీరిద్దరూ కలిసి ఉన్నారు, దీక్షావ్రతం తీసుకున్నారు, ఏం చేస్తారంటే
ఈ కృష్ణ చైతన్యంలో వాళ్ళు అడిగారు, మేము ప్రేమికులం కదా, ప్రేమ అనేది ఉందా అని. అవును, మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇద్దరికి ఆలోచన నచ్చింది. 2 రోజుల తర్వాత వాళ్ళకి పెళ్లి ముహూర్తాన్ని ఆయనే పెట్టారు. పెట్టి మా ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది, నేనే పెద్ద విందు తయారు చేస్తానని చెప్పేసి బంధువులను పిలుచుకోమని చెప్పారు. అందుకని బంధువులంతా దూరంలో ఉన్నారు, వాళ్ళు రాలేమన్నారు. వాళ్ళ జానకి సోదరి మాత్రమే పెళ్లికి రావడానికి వస్తుంది. 30 మంది అతిథులు వస్తారనమాట. దీక్షా కార్యక్రమం రోజు ఏవైతే అరేంజ్మెంట్స్ జరిగాయి, అలాంటి అరేంజ్మెంట్స్ జరిగి ఒక మూల తోరణాలు కట్టి గదిలో ఎక్కువ ఆమె సింపుల్ గానే నగలు పెట్టుకుని, పెళ్లి రోజులు మాత్రం నగలు పెట్టుకుని వచ్చి మెరిసే ఎర్రటి చీర కూడా కట్టుకుందంట. చక్కగా కుళ్ళను అలంకరించుకుని చెవులకు వెండి జుకాలు పెట్టుకుని వచ్చిందంట. చూడండి, అప్పుడే ట్రెడిషనల్ గా ఆమె అలంకరణ చూసి చాలా ఆశ్చర్యపోయాడంట అంతా. అని అంటే దానికి ముకుందాలని యజ్ఞకుండానికి అటు ఇటు కూర్చోబెట్టి ఆయన ధూపం వెలిగించి మంత్ర సంప్రోక్షణ, స్త్రీ పురుష సంబంధము, కన్యాదానం చేయమని ఆమె సోదరికి చెప్పారంట కదా. ఇలాగా నేను జానకిని భార్యగా స్వీకరిస్తున్నాను అని, ముకుంద జీవితాంతం నేను భారాన్ని స్వీకరిస్తాను, మేము కృష్ణ చైతన్యంలో కలిసి ప్రశాంతంగా జీవిస్తామని విడిపోమని చెప్పారు. మళ్ళీ భక్తి వేదాంత స్వామి జానకితో కూడా ఈ ముకుంద దాస బ్రహ్మచారిని నేను జీవిత సహచరిగా తీసుకుంటాను, తీసుకోవాలని, ఇతనికి ఎల్లప్పుడూ సేవ చేస్తూ నువ్వు కృష్ణ భక్తితో తోడుగా ఉంటావా అని అడిగారట. అవును, ఉంటాను వర్తగానే, మేము ఎప్పుడు సుఖ దుఃఖాల్లో కలిసే ఉంటాము, ఎప్పుడు సేవిస్తాను, కృష్ణ చైతన్యంలో కూడా మేము శాంతియుతంగా ఉంటామని. ఇది ఈ పెళ్లి తరుణంగా వాళ్ళకి అర్థం కాలే, అంతా చర్చిలో చేసుకునే వాళ్ళే కదా, ఆయనే మంత్రాలు చదివారు, ప్రతి తంతును కూడా వివరించారు ఆయన. చూడండి, పెళ్లి కార్యక్రమం చెయ్యొచ్చు మనము 18వ అధ్యాయంలో చూస్తాం, ఒక సన్యాసి కృష్ణ చైతన్యం కొరకు పెళ్లి చెయ్యవచ్చు అని మనం చూస్తాం. ఆయన కుంకుమ ఇలా దిద్దుతారు కదా, అది సింధూరు దింపించి చీర కొంగు ఇలా కప్పించి పెళ్లి తంతు మన హిందూ సంప్రదాయంలో జరిపిస్తే వాళ్ళకి అంతా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. తర్వాత పెళ్లి విందు చేయడం జరిగింది. వంటలందరికీ కొత్తగా ఆయన వంటల రుచికి ఆయన 3 డబ్బాల భోజనాన్ని అరేంజ్ చేసేవాళ్ళు కదా, 3 డబ్బాలు తెచ్చుకునేవాళ్ళు. దాంట్లో అన్నము, పప్పు, కూరలు అన్ని ఉడికిపోయేటువంటి ఒకసారి దాని మీద ఒకటి పెట్టేవాళ్ళు అనమాట. అది పప్పు, కూర, చపాతీలు, అన్నం ఇవన్నీ ఆ రోజు ఎంత తినగా బాగా భోంచేస్తారు అనమాట. ఇంకా పిండి వంటలు, మిఠాయిలు వద్దన్నా బాగా తినాల్సి వస్తుంది అనమాట వాళ్ళకి. కచోరీలు చాలా నచ్చుతాయి. ప్రపాదుల వారు కచోరీలు బాగా చేసేవాళ్ళు, అది బెంగాలీ వంటకం, లోపల పెట్టి ఇక్కడ కూడా చక్కగా చేస్తారనమాట. కచోరీలు చూసి బ్రూస్ అనే తాను నేను స్వామీజీకి శిష్యుడు అయిపోతానని చెప్పేసి అంటారు. ఇప్పుడు జానకి ముకుందులు పెళ్లి అయిపోతే అతిథులను కూడా వాళ్ళ ఇంటికి కూడా పిలుస్తారు అనమాట. హయగ్రీవ కవితలు రాస్తారు, కవితలు వినిపించడము, అలాగే ఇంకా టీవీలో ఇవి అంటే పియానో వాయించేవాడు. ఇలాగా హరే కృష్ణ మహామంత్రాన్ని హార్మోనియం వాయిస్తూ కీర్తనలన్నీ చేయడము చేస్తున్నారు అనమాట. కృష్ణ చైతన్యం అంటే తెలియదు అనమాట, ఇది ఏదో మంత్ర ప్రయోగం చేస్తున్నారేమో అని అందరూ అనుకునేవాళ్ళు అనమాట సిటీలో. అలాగే చాలా ఈయనకి మటుకు చాలా తృప్తిగా ఉందన్నమాట. ఆయన ఒకటే చెప్పారు, నా దగ్గర ధనం లేదు, ఉంటే ఇలాంటి ఉత్సవాన్ని మీరు తిన్న ప్రసిద్ధి రోజు కూడా నేను చేయగలను అని చెప్పి చెప్తారు. ఇలా మెల్లిమెల్లిగా ఎలాంటి హయ్యర్ పొజిషన్కి, ఉచ్చ స్థితికి ఎలా వచ్చారనేది చూద్దాం. ఒక ఆదివారము పొద్దున్నలో ఏం చేస్తారంటే వాషింగ్టన్ స్క్వేర్ ఉదయం వాకింగ్ అనమాట. తన శిష్య బృందంతో కలిసి స్క్వేర్ ప్రాంతానికి వెళ్తారు. అందరూ ఇంతగా చూస్తారు, నేను ఎప్పుడు కాషాయ వస్త్రాల్లో ఉంటాడు, అసలుకి ఎవరు వచ్చిందో అప్పటి వరకు కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసం అనమాట. అక్కడ వెళ్ళి ఆ పార్కులో ఆయన గడ్డిలో కూర్చుంటారు. అక్కడ నియమం ప్రకారం ఎవరు గడ్డిలో కూర్చోకూడదు. ఆయన అక్కడ కూర్చుని కర్తాళాలు ఎప్పుడు ఉంటాయి ఆయన దగ్గర. హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మన దగ్గర ప్రపదల వద్దును వినే ఉంటారు ఆయన సొంతంగా, రోజు మనకి చక్కగా పెడుతున్నారు. వీడియో కూడా ఒకటి చిన్న కొటేషన్తో ప్రపాదలు వాయిస్తూ వస్తున్నాయి మనకి. పోలీసులు వచ్చి గడ్డిలో కూర్చోకూడదని సరే అని లేచి వెళ్ళి రోడ్డు మీద ఉన్న కుర్చీలో కూర్చొని కీర్తన కొనసాగించారు. అందరూ ఓపికగా ఉంటున్నారు. అసలుకి
గురువు వీధుల్లోకి వెళ్ళి భగవన్ నామాలను కీర్తించడం అసలుకి అమెరికాలో అంతవరకు జరగనే లేదు. కీర్తన కాగానైనా భాగవతాన్ని శ్రావ్యంగా చదవమని హయగ్రీవుకి చెప్పారు అనమాట. దైవరహిత దాంట్లో కొన్ని పాయింట్లు అనమాట. నాగరికత అనే మూల సిద్ధాంతం వలననే మానవ సంఘంలో ఏం జరుగుతుంది? దైవరహిత, భగవంతుడు లేని సివిలైజేషన్ నుంచే ఈ సివిలైజేషన్ లో ఏం జరుగుతోంది? మానవ సంఘంలో హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయి. భగవంతుడు అంటే అంతా భగవంతుని బిడ్డలమే కదా మనము. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతని నుండి సమస్తము ఉద్భవిస్తోంది. అతని చేతనే సమస్తము పోషించబడుతుంది. చివరికి అతనిలోనే లయిస్తుంది. చుట్టూ చేరిన జనం వింటూనే ఉన్నారు. ఇంకా ఇది విని అందరూ మళ్ళా ప్రబోధుల వారి శిష్య బృందం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. అమెరికా దేశం నిశ్శబ్దం. అది అప్పుడు భంగపరచడం జరిగింది అనమాట. అప్పుడు ఒకటి ఎలెన్ గిన్స్బర్గ్ అనే ఒక ప్రపంచంలో ఒక ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి ఉండేవాళ్ళు. ఆయనకి ఒక పోస్ట్ ద్వారా ఒకటి వచ్చింది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ దివ్యనామాన్ని సాధన చేసి మీ చిత్త దర్పణాన్ని శుద్ధి చేసుకోండి. చేతో దర్పణ మార్జనం అన్నమాట. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సమావేశం అని చెప్పి సోమవారం, బుధవారం, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సమావేశం. అందరూ ఆహ్వానితులే, మీ స్నేహితులకు రండి అని ఒక ఇన్విటేషన్ వెళ్ళింది అనమాట. ఇది ప్రింట్ చేశాక ఆయన తన శిష్యులకి ఏం చెప్తారంటే చుట్టుపక్కలందరికీ పంచమని చెప్తారు అనమాట. అట్లా ఎలెన్ అని ఆయనకు కూడా వెళ్ళింది అనమాట. తన మిత్రుడు పీటర్తో పాటు ఆ ఎలెన్ వస్తారు అనమాట. ఆయన చూడగానే భక్తులందరికీ ఉత్సాహం వస్తుంది అనమాట. ఎలెన్ భక్తులకి ఒక హార్మోని ఇస్తారు అనమాట గిఫ్ట్గా, మీ అందరి కోసం అని చెప్పి. ఇప్పుడు ప్రపాదుల వారు అమెరికాలో ఉండడానికి వీసా ఏమైంది, గడువు 2 నెలలకి పొడిగించుకుంటూ వస్తున్నారు. ఆయన చాలాసార్లు పొడిగించాము, ఇంకా మేము పొడిగించేదానికి కాదని ఇమ్మిగ్రేషన్ లాయర్ దానికి అవసరం, ఒక ఇమ్మిగ్రేషన్ లాయర్ అవసరం అని హైగిరిగా చెప్తారు అనమాట. సాయం చేస్తానని ఆ ఎలెన్ కూడా చెప్తారు. ఎలెన్ మరుసటి రోజు పాప $200 ఎంత డబ్బు చెక్కు ఇంకో హార్మోనియం తెచ్చి ఇస్తారు అనమాట. ఆయనతో కొంతసేపు శాస్త్ర చర్చ చేస్తారు, కొంచెం డిస్కషన్ చేస్తారు ఆధ్యాత్మికంగా అనమాట. ఎలెన్ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిస్తాను, నేను ఆయనకి సిగరెట్ స్మోకింగ్ ఉంది అలవాటు, అది మానేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి అంటారు. లాస్ట్ లో ఒకటి అడుగుతారు అనమాట, వీళ్ళు నిజంగానే ఈ అమెరికా యువకులను వైష్ణవులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు అంటే, అవును, నేను వీరిని బ్రాహ్మణులుగా చేస్తానని భక్తివేదాంత స్వామి నొక్కి చెప్తారు. తర్వాత చాప్టర్ వెళ్దామా? హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. అది 8-4 మాతాజీ అయింది. అవును. టాంకిన్స్ స్క్వేర్ పార్క్ లో సంకీర్తన. ఆయన చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుగా ఆయన జీవిత చరిత్ర, ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కుతోంది అన్నమాట కొద్ది కొద్దిగా. ఆయన ఎంత ఆ బోరిలో ఎంత ఆ డేవిడ్ అనే వ్యక్తితో ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ ఇప్పీల మధ్యన ఉండలేక ఆ చిన్న రూములో, ఆ చీకటి రూములో ఎంత కష్టపడ్డారో. అలా అలా మెల్లిమెల్లిగా వాళ్ళ ఇల్లు వీళ్ళింట్లో గడిపి తను స్వతంత్రంగా ఎదిగాడు. భగవంతుడు ఒక్కటే ఆయనకి నమ్మకం. ఎవరున్నారని వచ్చాడు? కేవలం భగవంతుడు తనతో తోడు. నమ్మకము, విశ్వాసం. మనకు అదే చెప్తుంది భగవద్గీత. భగవంతుడు మనతో ఉన్నాడనే నమ్మకం, విశ్వాసం ఉంటేనే అదే కృష్ణ భక్తి. ముందుకెళ్ళగలం. సరే, ఈ సంకీర్తన నెక్స్ట్ చాప్టర్ టాంకిన్స్ స్క్వేర్ పార్క్ లో సంకీర్తన. అంటే ఇది అయిపోయింది కదా కృష్ణాష్టమి. ఇప్పుడు కొన్నాళ్ళకి రాధాష్టమి ఉత్సవం వచ్చింది అనమాట. రాధాష్టమి ఉత్సవంలో భక్తివేదాంత స్వామి 2వ దీక్ష మహోత్సవం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ కీర్తనానంద దాస్ కదా, స్టీవ్ సత్వ స్వరూప దాస్ గా వీళ్ళు కూడా మారిపోయారు. బ్రూస్ బ్రహ్మానంద దాస్, చక్ అచ్యుతానంద దాస్ గా మారారు అనమాట. ఈ నలుగురు ఎంతో సాయం చేసిన వీళ్ళంతా అగ్నిహోత్రంతో పెద్ద విందుతో ఈ ఉత్సవం కూడా బ్రహ్మాండంగా జరిగింది అనమాట. ఈ టాంకిన్స్ స్క్వేర్ పార్క్ అనేది ఒక పార్క్, 10 ఎకరాల స్థలం ఉన్న ఆ పార్కులో చాలా చెట్లు ఉంటాయన్నమాట. దాంట్లో చాలా వరకు రోడ్లు, కూర్చోడానికి బల్లలు ఉంటాయి కదా, పార్కులు ఎలా ఉంటాయో
ఆదివారం కాబట్టి ఇంకా వాతావరణం కొద్దిగా వేడిగా ఉంది. పార్కులో ఆదివారం కాబట్టి రష్ ఎక్కువ ఉంది అనమాట. సముద్రం పెద్ద వయసు వాళ్ళంతా కుర్చీల్లో కూర్చున్నారు, పిల్లలేమో గడ్డిలో ఆడుకుంటున్నారు. పెద్ద మొత్తం మందికి అలవాటైన హిప్పీలకు ఆదివారం పూట ఈ పార్కులో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ పార్కులో ప్రభుపాదుల వారు మెల్లిగా తన శిష్యులతో ఎంటర్ అవుతారు అనమాట. ఒక విశాలమైన స్థలం చూసుకుని వాళ్ళు తివాచి ఒక కార్పెట్ వేసుకుని కూర్చున్నారు అనమాట. కరతాళాలు వాయిస్తూ యథాప్రకారంగా కీర్తన చేయడం మొదలుపెట్టారు హరే కృష్ణ మహామంత్రం. ఇదే ఏం జరుగుతుందో మామూలుగా కుతూహలంగా ఏదో పాట అని చుట్టూ మోగుతారు జనాలు. ఆ కీర్తన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి తప్పు శిరోముండనం ఉండిగించుకొని ఉంటారు కదా, పసుపు రంగు వస్త్రాలు కట్టుకొని ఉన్నారు. అది చూసే వాళ్ళకి ఆశ్చర్యపోయారు అనమాట. కొందరు ఎగతాళి చేసేదాన్ని కూడా చూస్తారు. ఎక్కడైనా కానీ ఉంటుంది, అట్లాంటి విమర్శలు ఎదుర్కోవాలి అని ప్రభుపాదుల వారు ఎక్కడా చెక్కు చెదరు. ఆయనకున్న వ్యక్తిత్వంలో ఉండే గొప్పతనం అతను. ఆయన చెక్కు చెదరలేదు. రాగానే ఆయన తన చెప్పులు విప్పేసి పక్కన పెట్టేసి తివాసి మీద కూర్చుని మంగళాచరణ శ్లోకం తప్పకుండా వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ అని కీర్తించడం మొదలు పెట్టారు అనమాట. తర్వాత మరి కొన్ని మంత్రాలు చదివారు, తెలియదు కదా. జనులు మెల్లిమెల్లిగా ఆయన వాయిస్కి గుమిగూడడం మొదలు పెట్టారు అనమాట. వెంటనే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ మహామంత్ర కీర్తన మొదలైందనమాట. నెమ్మదిగా అందరూ దాన్ని అందుకోవడం, చప్పట్లు చల్చడము. మళ్ళా ప్రభుపాదుల వారు తన చేతిలో చిన్న డప్పు, మనం కంజీలా అంటాం కదా, అది వాయించడం మొదలు పెట్టారు. కొంచెమైనాక ఎక్కువ పార్కుల్లో మ్యూజిక్ వాళ్ళు ఉంటారు కదా, వాయిస్తా వాళ్ళ దీనికి ఆకర్షితులే చుట్టూ చేరారనమాట. వాళ్ళ దగ్గర రకరకాల సంగీత వాయిద్యాలు ఉన్నాయి. అలెన్ గిన్స్బర్గ్ అని కూడా పీటర్తో వచ్చారనమాట. వీళ్ళంతా పరిచయస్తులు, ఇంకా కొంతమంది స్నేహితులు. అలెన్ అతి ప్రసిద్ధ వ్యక్తి అని చెప్పుకున్నాం కదా, ఆయనకి ఆహ్వానము ఒకటి పంపించారని. ఆయన వచ్చి కలిసి వీళ్ళకి 2 హార్మోనియాలు ఇవ్వడము, $200 చెక్కు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన అక్కడికి రావడంతో స్థానికులు ఆయన గుర్తుపట్టి కొంచెం కీర్తన ఆయనే వచ్చాడంటే ఈయన ప్రముఖ వ్యక్తి అని చెప్పి వాళ్ళు చుట్టూ ఎక్కువ చేరారనమాట. ఆ తర్వాత ఒక పేపర్ ఉంది కదా, న్యూయార్క్ టైమ్స్ అని, దాని యొక్క విలేకరి వచ్చి కలవడం జరిగింది అనమాట. అప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనని ఒకటే చెప్పాడు, ప్రార్థనలో ఉన్నప్పుడు మనిషిని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఆయన తప్పుకోవడం జరిగింది. అప్పుడు తన శిష్యులకి ప్రభుపాదుల వారు సైగ చేస్తే ఒక సన్నగా పొడుగ్గా ఉన్నాడంట స్థయదీశ దాసు లేచి చేతులెత్తి డాన్స్ చేయడం మొదలు పెట్టారు అనమాట. అచ్యుతానంద దాసు, బ్రహ్మానంద దాసు, ఇంత మనం చూస్తాం ఇస్కాన్ మందిరాల్లో నృత్యం జరిగేటప్పుడు ఎంత లయబద్ధంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత బాగా చేస్తారు అనమాట. అది చూసి ఫోటోగ్రాఫర్లంతా కూడా అచ్యుతానంద బ్రహ్మానందలు ఎదురెదురుగా నిలబడి చేస్తుంటే ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారనమాట. పిల్లలు కూడా వచ్చి అలాగే స్టెప్పులు వేయాలని చూశారనమాట. ఇట్లా చేతులైతే అందరినీ పిలిచారు ప్రభుపాదుల వారు, రండి నృత్యం చేయమని. అందరూ నృత్యము చేయడం మొదలు పెట్టారనమాట. అది సంకీర్తన చాలాసేపు జరిగింది, కరతాళాలతో దీంతో అనమాట. చివరికి సంకీర్తన ఆగినప్పుడు ప్రభుపాదుల వారు లేచి నిలబడ్డారనమాట. అప్పటికే సాయంత్రం 4 అయిపోయింది. ఇప్పుడు మంత్ర ధ్యానం కదా, అందరికీ ప్రశాంతంగా చిరునవ్వులతో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది కాబట్టి ప్రభుపాదుల వారు తదుపరి ఏం చేశారు, చక్కగా పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపి అది పొడుగాటి ఓక్ చెట్టు కింద నిలబడి ఆయన మహామంత్రం యొక్క అర్థం చెప్పడం మొదలు పెట్టారు అనమాట. ఆయన అది పూర్తి కాగానే 26 సెకండ్ అవెన్యూలో జరిగే సమావేశాలు, ఆయన ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు కదా, అక్కడికి రండి అని చెప్పేసి అందరినీ మళ్ళీ కూర్చొని సంకీర్తన మొదలు పెట్టారు అనమాట కొంతసేపు. ఇది ట్విన్స్ స్క్వేర్ పార్క్ లో సంకీర్తన. దీనికి ఎలాగా అమెరికన్స్ వాళ్ళ ప్రజలు ఎలాగ రెస్పాండ్ అయ్యారనేది చూస్తున్నారు. కొంతసేపు అయినా కానీ ఆపేసి మళ్ళీ వాళ్ళ నివాసానికి వెళ్ళారనమాట. ఈసారి కొత్తగా స్ఫూర్తి పొందిన ఒక 12 మంది వెంటపడ్డారనమాట బాగా. అక్కడికి వెళ్ళేసరికి ఆ 26 సెకండ్ అవెన్యూలో ఉన్నారు కదా ఆయన మారి కొంతమంది అక్కడ ఎదురు చూస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ ఇంకా నృత్యం చేయాలని ఉంది.
వాళ్ళందరితో గది నిండిపోయింది. కొంతమంది ఆయనతో క్వశ్చన్ ఆన్సర్లు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. చాలా డౌట్స్ వస్తుంటాయి కదా. అప్పుడు న్యూయార్క్ టైమ్స్ విలేకరి వచ్చాడు కదా, ఈయన సంకీర్తనోద్యం గురించి పత్రికల్లో వచ్చిందనమాట. వచ్చేసరికి ఆనందం కొరకు స్వామీజీ వీళ్ళంతా చుట్టూ అనుయాయులతో కీర్తనం అని చెప్పి అందరూ శిష్యులు వీళ్ళంతా చదివి చాలా సంతోషపడతారు అనమాట గురించి వచ్చేసరికి. ఎందుకంటే దినపత్రికే అప్పుడైతే వీటికంటే కూడా చాలా తొందరగా మనుషులు రోజు ప్రజలు చూసేది పొద్దున్న లేస్తే దినపత్రిక. అది ఇంకా సంకీర్తనలుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఆహ్వానం పలికినట్లే కదా అని చెప్పేసి వాళ్ళంతా సంతోషపడతారనమాట. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ అయిపోయిన తర్వాత ది ఈస్ట్ విలేజ్ అదర్ అని ఒక దినపత్రిక ఇంకోటి అనమాట. అది కూడా ఫ్రంట్ పేజీలో ఈ న్యూస్ ని వేయడం జరిగింది అనమాట. కప్పాదుల వారి చక్కటి 2 కలర్ ఫొటోస్ కూడా వేశారు. భూమి ఆయన దాంట్లో కింద ఏం క్యాప్షన్ ఇచ్చారంటే భూమిని ఇప్పుడు కాపాడండి అని రాసిందన్నమాట. కింద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని రాసి ఉంది. చూడండి ఎంత బాగా జరిగిందో అని. అంటే పత్రిక మొదటి పేజీలో కాకుండా లోపలి పేజీలో కూడా ఈ విషయం గురించి కొంత రాశారు అన్నమాట. అందరూ ఇది స్ఫూర్తినిస్తుంది జనాలకి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇంకా మత్తు పదార్థాల గురించి అయినా స్టెప్ తీసుకోవాలి కదా, దాన్ని నిషేధిస్తూ ఒక చట్టం కొత్తది వచ్చింది. దాన్ని తీసుకొని ఒక సంస్థ వాళ్ళు అనమాట అదే స్క్వేర్ పార్క్ లో కార్యక్రమం ఏర్పాటు చేసింటారు. ఏ గవర్నమెంట్ అయినా అది ప్రోత్సహించదు కదా చెడుని. అందరూ ఆ కార్యక్రమానికి రావాలని కూడా ప్రచారం చేశారనమాట. ఇది భక్తులు ఏమనుకుంటారు, అక్కడ ఏదైతే మత్తు పదార్థాల నిషేధం కోసము ఒక సంస్థ దానికోసం ఒక మీటింగ్ పెట్టిందో, ఆ మీటింగ్ మనం హరే కృష్ణ మహామంత్రాన్ని అక్కడ ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి భక్తులంతా భావిస్తారు అన్నమాట. భావించి అప్పుడు కరతాళాలు తీసుకుని అక్కడికి వెళ్తారు. ఈ హిప్పీలు కూడా అక్కడికి వస్తారన్నమాట. చాలా మంది మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు కూడా. కీర్తన మొదలైన కొంతసేపుకి హిప్పీలు కూడా నృత్యం చేయడం మొదలు పెడతారు. చీకటి పడే వరకు ఇదే జరుగుతుంది అనమాట చక్కగా. అయిన తర్వాత అప్పుడు శిష్యులు వెళ్ళి చెప్తారు, స్వామీజీ మీరు రాలేదు, చూసింటే ఎంత బాగుండేది, కీర్తన అంత బాగా జరిగింది. ఈయన మహాభాగవతాన్ని అదే వ్యాఖ్యానం భాష్యం రాస్తా ఉన్నారు అనమాట. అంటే వాళ్ళ మొహాలు ఎంత ఆనందంతో వెలిగిపోతున్నాయంటే ప్రభుపాదుల వారు వాళ్ళ మొహాలు పరిశీలించి హరే కృష్ణ ఉద్యమము ఇలాగే ముందుకు సాగాలని ఆయన ఆశ అలాగా చిగురించింది అనమాట. ఇది దీనికి ఎలాంటి ఆటంకం ఉండదు అని. ఇది ఈ కీర్తనం అనేది ప్రేమ శాంతి అనేది కలిగిస్తుంది అనేది ఈ సంకీర్తని విస్తరించే బాధ్యత మీదే. నేను పెద్దవాడిని, 70 ఏళ్ళు వచ్చేసాయి ఆయనకి, 70 దాటింది, 1 సంవత్సరం అయిపోయింది వచ్చేసి. నేను పెద్దవాడిని, మీరంతా యువకులు, దీన్ని మీరు చేయగలగాలి అని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఈ పార్కులో అది సంస్థ చేసిన విషయం కూడా పేపర్లలో వచ్చేస్తుంది కదా, విలేజ్ వాయిస్ అనే పేపర్లో పెద్ద వార్త, దాంట్లో కూడా ఇది చెప్పబడింది అనమాట. మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ వెళ్ళారు అదే పార్క్, అక్కడ మళ్ళీ సంకీర్తన చేశారు. ఆ కీర్తన తన మహిమ మెల్లిమెల్లిగా చూపడం జరిగింది. ఈసారి హిప్పీలు వచ్చారు, వచ్చి ఎలాంటి జంకు చూపించకుండా వందలాది మంది వచ్చేసి కీర్తన చేసి వెళ్ళారు. సాంగత్యము చాలా నచ్చింది వాళ్ళకి, ఇలా రావడము, ఆ పాట పాడడం, వెళ్ళడం అని. ఇది కొత్త స్ఫూర్తి ఇచ్చింది అనమాట. కొంతమంది కొత్త వ్యక్తులు, బాబని, జూడీ, డాన్, వాళ్ళలో కొత్త స్ఫూర్తి. ఆ బాబు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు అనమాట. అలాగే జూడీ 19 ఏళ్ళ అమ్మాయి అంతా అని డాన్ సినిమాలు తీసేవాడు. ఇట్లా రకరకాల వ్యక్తులంతా కూడా ఆయనతో పరిచయం పెంచుకున్నారు అనమాట. తర్వాత వాళ్ళు ఆయనతో దీక్ష తీసుకుని బాబు రూపానుగ దాస్ అయ్యాడు, జూడీ జదురాణి దేవి దాసి అయ్యింది, డాన్ మాత్రం గదీష తీసుకోలేదన్నమాట. ఇది ఈ రోజుకి ఇక్కడితో ఆపుదాము. సంకీర్తన నెక్స్ట్ చాప్టర్ లో మనము ఎల్లలు దాటిన
ఇంకా చాలా ఉంది ప్రభుపాదుల వారిది. ఆయన ఎన్ని మనకి ఇంకా కొన్ని చాప్టర్లు ఇంతవరకు ఆపుదాము. హరే కృష్ణ.